ఈరోజు మనం ఏం ధ్యానం చేయబోతూ ఉన్నామంటే, దేవుడు కష్టమైనటువంటి అవసరత మన ముందు ఉన్నప్పుడు, దేవుడు ఆ అవసరతలో నుంచి మనల్ని కాపాడగలడా? ఎలా కాపాడతాడు? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొన్ని సందర్భంలో ఒక వ్యక్తిని పంపించి, నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తిని పంపించి నీ సమస్యకు పరిష్కారం ఇప్పిస్తాడు. రెండవ పద్ధతి ఏంటంటే, ఆ సమస్యకు పరిష్కారం నీ దగ్గరే ఉంది కానీ నీకు తెలియటం లేదు, నీకు తెలియజెప్పుతాడు ఆయన. నీ చేతే చెప్పిస్తా, పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది. పరిష్కారం సమాధానం. కొంతమంది ఒక మేకపిల్లని వేసుకుని మేకపిల్ల తప్పిపోయింది ఊరంతా తిరుగుతున్నాడంట. ఏమండి, సంకన పిల్లోడు నెట్టుకున్న పిల్లోడు లేడు అని అంటూ ఉంటారు. ఇదిగో ఇదే పిల్ల అని అంటూ ఉంటారు కొంతమంది. కాబట్టి సమస్య అనేది మనకు దగ్గరలోనే ఉంటుంది కానీ పరిష్కారం అనేది మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనకు ఆలోచన రాక, ఈ పరిష్కారము తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుడు చాలా జటిలమైనటువంటి, కష్టమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో దేవుడు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలడు? కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాము. ఒక కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, భక్తిపరులు వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ, మరి దేవునికి ఇవ్వవలసినవి ఇస్తూ, మరి వాళ్ళు చేయవలసినవి చేస్తూ వారి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా వారికి అవసరత అనేది వచ్చింది. అవసరత వచ్చినప్పుడు ఇరుగు వారిని అడిగారు, అవసరత తీరలేదు. రక్త సంబంధాలు అడిగారు, తీరలేదు. అయితే ఆ అవసరత తీర్చడం కోసం వాళ్లకు నెలవైనటువంటి వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు, రక్త సంబంధాలు ఎవ్వరి దగ్గర వాళ్ళకి సహాయం దొరకకపోయేసరికి ఆ యజమాని అవసరం తీర్చడం కొరకు అప్పు చేశాడు. ఆ అప్పు అవసరాన్ని బట్టి అప్పు పెరుగుతూ వచ్చింది. తీర్చాలనుకుంటున్నాడు కానీ తీర్చలేకపోయి ఆ బాధతో కొంచెం శుష్కించి, అతను మాటికి అడగటం వల్ల ఎప్పుడు ఇస్తావేంటని ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నలిగిపోయి కొంత అనారోగ్యానికి గురైపోయి చనిపోయాడు ఆయన. చనిపోయినప్పుడు వెంటనే అప్పు ఇచ్చినటువంటి వారు, ఆ మనిషి చనిపోతే ఆ యువక ముందే, ఒకవేళ ఈయన చనిపోతే దీని తర్వాత ఎవరు ఏంటని వాళ్ళు చూసుకునే ఇస్తారండి. అప్పు చూసుకునే ఇస్తారు వాళ్ళు. అలా చూడకుండా ఎవరు, ఒక మనిషిని చూసి ఎవరు, ఆ మనిషి వెనకాల ఎవరున్నారు, ఎంత ఆస్తుంది, మనకేమన్నా ఉపయోగం ఉందా, ఆస్తి ఏమీ లేదు, ఇంకేమైనా ఉందా అని చూసి ఇస్తారు. అయితే ఇస్తానన్నాడు వ్యక్తి, చనిపోయేసరికి ఇంటికి వచ్చి డబ్బులు ఇమ్మని అడిగినప్పుడు, అయ్యా యజమానుడు చనిపోయాడయ్యా, బాధలో ఉన్నావు, నువ్వు బాధలో ఉంటే నాకేంటి, నా డబ్బు నాకు కావాలి, మేము ఇవ్వలేమంటే ఎలాగూ అని వాళ్ళు గొడవ చేస్తారు. పెద్ద గొడవే చేశాడు. ఇంట్లో ఏమన్నాయి, బాబు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లోనే కదా మీ దగ్గర అప్పు చేసాము, మా దగ్గర ఉంటే ఏదో అమ్మేసుకుని చేసుకునే వాళ్ళం కదా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తోచటం లేదు వాళ్ళకి. అయితే అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఒక పక్కన ఉండేసరికి అంతా చూశాడు. అప్పులు ఇచ్చిన అతను, ఒక పని చేయండి, ఆ 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ 2 మగపిల్లల్ని నేను పని చేయించుకుంటాను, ఆ కష్టం ఎంతైతే నాకు ఇవ్వాలో అది తీర్చేంత వరకు ఆ పిల్లల్ని ఇచ్చేయండి, ఆ పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతాను అనేసరికి కాళ్ళ వేళ్ళ పడింది. నువ్వు కాళ్ళ వేళ్ళ పడినా, బ్రతిమాలినా, ఈ పిల్లల్ని మాత్రం నేను నీ దగ్గర ఉంచను, నేను తీసుకెళ్ళిపోతాను. అసలే భర్త లేడు, 2 బిడ్డలు, ఏ విధంగా మరి సమస్యను పరిష్కరించాలి? ఆ సమయంలో
వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే ఇవ్వలేనటువంటి ఈ బంధువులు ఇప్పుడు అప్పు తీర్చమంటే వస్తారా? ఒక్కొక్కరు అయిపోయినాక చల్లగా జారుకున్నారటండి, ముఖం చాటేసి వెళ్ళిపోయారటండి. ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. కొంతమంది ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తలుపు వేసేస్తున్నారు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఒక పక్కన పిల్లల్ని తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ స్త్రీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది అంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, సహాయం ఏదన్నా అవసరత ఏదన్నా వచ్చినప్పుడు దేవునిని అడగాలి. దేవుని తరపున దైవజనుడు ఉన్నాడు. దేవునికి మరి మాకు ఒక సమస్య ఏదన్నా వచ్చినప్పుడు ఆ ఒక సమస్యను చెప్పుకోవడానికి, దాని పరిష్కారం ఏ విధంగా ఉంటుందో చెప్పుకోవడానికి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఉన్నాడు కాబట్టి దైవజనుడికి దగ్గరకు వెళదాము అనేటువంటి ఆలోచన వచ్చి, అయ్యా మీరు ఎక్కడే ఉండండి ఒకసారి, అయ్యా మీరు ఎక్కడే ఉండండి ఒకసారి, నేను మీ యొక్క డబ్బునిచ్చేటువంటి పరిస్థితి నేను చేస్తాను, ఇక్కడే ఉండండి అని పరుగున వెళ్ళిపోయింది. సరే, నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను, ఈ సాయంకాలం వరకు వెయిట్ చేస్తాను, రేపు మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి పిల్లల్ని అందట్లేదు ఆయన. ఇప్పుడు నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నాకు పోషణగా జరగాలి, అప్పు తీరాలి. ఎలా తీరుతుంది? ఎలా తీరుతుంది అప్పు? పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, అప్పు ఎవరు ఇవ్వటం లేదు, తీర్చడానికి ఎవరు ధనం ఇవ్వటం లేదు. ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దైవజనుడు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అంటూ ఉన్నాడు, నా వల్ల నీకేం కావాలంటున్నాడు ఆయన. ఇన్ని సమస్యలు పెట్టుకుని వచ్చావు కదా, నీ భర్త అప్పు చేశాడు, అయ్యా నా భర్త నీ దగ్గరే కదా పనిచేశాడు, భక్తిపరుడయ్యా, ప్రార్థనాపరుడయ్యా, మంచిదే, ప్రార్థనాపరుడే, మరి అప్పు ఇవ్వాలి కదా, అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇవ్వాలి, అది న్యాయం. మరి ఏం చేయాలి, నన్నేం చేయమంటావు అన్నాడు. అయ్యా ఏదో ఒకటి చేసి నన్ను నా సమస్య నుండి గట్టెక్కించండి అన్నప్పుడు ఆ దైవజనుడు ఒక మాట అన్నాడండి. ఏమీ లేదు అంటున్నావు కదా, నీ దగ్గర ఏముంది, ఏముంది నీ దగ్గర ఏముంది చెప్పు అన్నప్పుడు, ఇదే సందర్భం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు జనసమూహములతో మాట్లాడుతున్నప్పుడు 3 దినాలుగా ఆకలి దప్పులు మాని ఆయన మాటలు వింటూ ఉన్నారటండి. ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి మీద కనికరపడి వారిని 3 దినాలైన తర్వాత ఖాళీ కడుపులతో అలా పంపిస్తే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. శరీరము బలహీనము, ఆత్మ బలంగా ఉన్నది, కానీ శరీరము బలహీనమైనది. కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టి పంపిద్దాము అని శిష్యులు పిలిచి వాళ్ళకి భోజనం పెట్టండి అన్నారట. ఎంతమందికి భోజనం పెట్టాలంటే చాలదండి అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, మీ దగ్గర ఏముంది అని అడిగారంటండి. ఏముంది మీ దగ్గర? సమస్యకు పరిష్కారం ఎక్కడున్నది? ఎక్కడికో వెళ్ళి ఆ సమయంలో జన సమూహములకు స్త్రీలను పిల్లలు కాక తినిన వారు 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు తినడానికి అక్కడ మీ దగ్గర ఏముంది అన్నాడండి. వాళ్ళు వెతికారండి, ఏముంది 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 అంటే, ఒక తల్లి నా కుమారుడు దేవుని వాక్యం వినడానికి వెళుతున్నాడు, మరి ఆ తల్లి కుమారుడితో పాటు వచ్చిందో లేదో, ఒక బాలుడి దగ్గర, ఒక బాబు దగ్గర కొన్ని చేపలు ఉన్నాయట, ఒక రొట్టెలు ఉన్నాయట, ఒక 5 రొట్టెలు ఉన్నాయట. మరి 3 రోజులుగా తినగా మిగిలినవో. కొంతమంది సిద్ధపడి వెళతారండి, కొంతమంది ఏమీ సిద్ధపడకుండా వెళతారు. ఏమీ సిద్ధపడకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు, సిద్ధపడినటువంటి వాళ్ళు సమృద్ధిగా ఉంటారు. అదిగో అక్కడ ఒక బాబు దగ్గర కొన్ని రొట్టెలు ఉన్నప్పుడు ఆ రొట్టెలను ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా ఈ 5 రొట్టెలు, ఈ 2 చేపలు ఆశీర్వదించు. ఆకాశము వైపు కన్నులెత్తి, మాకున్నది ఇదే, కానీ ఎంతమంది ఉన్నారు? స్త్రీలను పిల్లలను కాక 5,000 మంది పురుషులండి.
5,000 మంది పురుషులు ఎక్కడ? 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ? ఆలోచించండి. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితాల్లో ఎలా జరుగుతాయో, ఈ కుటుంబంలో ఏ విధమైనటువంటి అద్భుతం దేవుడు చేశాడో అదే అద్భుతం నీ జీవితంలో నీకు జరగాలనేటువంటి ఆలోచన నీకుంటే ఒక్కసారి ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విని, నిజమేనా? ఆనాడు అలా జరిగిందా? నిన్న నేడు రేపు ఆయన మారని వాడిగా ఉన్నాడు. అయితే నీ విశ్వాసంలోనే తేడా ఉన్నది. కాబట్టి ఆకాశం వైపు కన్నులెత్తి చూచి, అయ్యా ఆశీర్వదించని కృతజ్ఞతాస్తుతులు చెల్లించ, ఉన్న కొద్దిలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించయ్యా అని ఇప్పుడు వడ్డించున్నాడంటండి. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలండి? 5 రొట్టెలు 2 చేపల్ని అలా వడ్డించమన్నప్పుడు కొన్ని చేపలు ఇస్తూ ఉంటే ఎక్కడి నుంచి అవి మరలా వస్తూ ఉన్నాయో అవి తరగట్లేదంట, ఇచ్చే కొద్దీ తరగట్లేదంటండి. ఆశ్చర్యం. ఏమండి, 5 చేపలే కదా, 5గురికి ఒక్కొక్క రొట్టె చొప్పున 5గురికి ఇచ్చేసారనుకోండి, 6 వ్యక్తికి రాదు కదా. 6 వ్యక్తికి మళ్ళీ రొట్టెలు అక్కడ ఉన్నాయట అండి, చేపలు కూడా ఉన్నాయట. అలా పంచుతూ ఉంటే అవి పెరుగుతూ 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 వచ్చాయట. అంతమందికి వడ్డించిన తర్వాత ఇంకా మిగిలినటండి. ఆశ్చర్యం కదా ఇది? మీరు నమ్మగలరా? ఏమండి, రాయబడింది కాబట్టి నమ్ముతామండి అని. ఆ రోజు నిజంగా జరిగినటువంటి కార్యం ప్రియులారా, దేవుడు మన జీవితాలలో ఒక అద్భుత కార్యం జరిగించాలి అని అనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి దానితోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం. నీ దగ్గర ఉన్నటువంటి దానితోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ దగ్గర ఉన్నటువంటి దానితోనే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. నీ దగ్గర ఏముంది నీ దగ్గర అని అడిగాడు. నూనె కొండ ఉందయ్యా. ఏముందంటే ఆవిడ దగ్గర? తైలము, వండుకునేటువంటి నూనె ఉంది కదా. ఆ నూనెనే దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు చేయి. ఆ నూనెను నీ ఇంటిలో ఉన్నటువంటి ఖాళీ పాత్రలలో పోయి. కొంచెం నూనె కదయ్యా అని ప్రశ్న వేసి ఉంటుందండి ఈవిడ. కొంచెమే ఉందయ్యా, ఖాళీ పాత్రలు చాలా ఉన్నాయి. నేను చెప్పింది చేయి. ఏం చేయాలి నువ్వు? నేను చెప్పింది నువ్వు చేయాలి, అంతేకాని ఎదురు ప్రశ్నలు లేకు. ఇదెలా సాధ్యం అని నువ్వు అడిగితే ఇదే ఒక మాట, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగినందుకు బిడ్డ కనేంత వరకు కూడా ఒక వ్యక్తి మాట్లాడకుండా నోరు మూసేశాడు. దేవుడు సీలు వేసేశాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు ప్రియులారా. చాలా మంది అవిశ్వాసులుగా ఉంటూ వారి జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించలేనటువంటి వారుగా ఉన్నారు. కారణం, మోకరించి ప్రార్థన చేయలేరు, మోకరించి దేవుని వైపు చూడలేరు, దేవుని వైపు నుంచి వాళ్ళు పొందలేరు. ఎందువల్ల పొందలేకపోతున్నారు? నంబర్ 1 వాళ్ళకి విశ్వాసం లేదు. నంబర్ 2 విశ్వాసం, ఇది జరుగుతుందన్న నమ్మకం. విశ్వాసం అంటేనే నమ్మకం, విశ్వాసం అన్న నమ్మకం అన్న ఒకటే. ఇది అసంభవము, ఎవ్వరూ ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసుకొని రాలేరు, ఇది జరగదు అని నువ్వు భీష్మించుని కూర్చుంటే మరి దేవుడు కూడా ఏం చేస్తాడు? పేతురు శిష్యులను వీళ్ళందరూ కలిపి సముద్రం మీద నుంచి వస్తూ ఉన్నారు. మీరు ముందుగా వెళ్ళండి అని చెప్పి యేసుక్రీస్తు వారి వెనక సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అంటండి. ఆయన ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నాడండి? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడంట. యేసుక్రీస్తు వెనకాల ఎక్కడ ఉంటాడు కదా. పడవ మీద వెళ్ళేటువంటి వాళ్ళు నీటి మీద, ఏమండి, చాప నీళ్లలో నుంచి ఈదగలదు, కప్ప నీళ్ల మీద నుంచి గెంతగలదు. మనిషి అనేటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో నీళ్ల మీద నడిచినటువంటి మనిషి, పలాని మనిషి ఉన్నారనేటువంటి మనిషి ఎవరు ఉంటే చెప్పండి. గిన్నిస్ బుక్లో ఎవరైనా ఉన్నారని చెప్పండి. లేరు. ఉంటే మనకు తెలియకుండా ఉంటుందా? నీళ్ల మీద నడవగలిగినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరు లేరండి. ఆ యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి
కనిపించేసరికి భూతము అని అన్నప్పుడు, నేను భూతాన్ని కాదు అన్నప్పుడు పేతురు నేను కూడా నడవాలనుకుంటున్నాను అన్నాడు. ఎక్కడ? నీళ్ల మీద నేను కూడా నడవాలనుకుంటున్నాను అంటే ఆయన అధికారం ఇస్తే తప్ప ఎవరు కూడా నడవలేరు. ఏమండి, దేవుడు అధికారం ఇస్తే తప్ప యేసుక్రీస్తు ఎవరి మాట చొప్పున భూమి మీదకి వచ్చారు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు. ఆయన గాలి ఆగమంటే గాలి ఆగిపోతుంది, సముద్రము ఆగమంటే సముద్రం ఆగిపోతుంది. నీరు మీద నడవడానికి నేను ఇప్పుడు నీ మీదకి వస్తున్నానంటే నడవడానికి అనుకూలంగా నీరు తయారైపోతుంది. నీళ్ళు ఎవరండి? అదేంటండి అయ్యేం ప్రశ్నలండి. నీళ్ళు ఎవరు అని అంటారేంటి? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చూస్తే నీళ్లు దేవదూత. నీవు దేవుని వైపు చూడగలిగితే నీకు అసలు ఏ విషయంలో నీకు ఇబ్బంది ఉన్నదో, ఏ విధమైనటువంటి అవసరత ఉన్నదో ఖచ్చితంగా అవసరత తీర్చబడుతుంది నువ్వు దేవుని వైపు మాత్రమే చూస్తూ వెళుతూ ఉంటే. కానీ 50-50, ఒక పైన దేవుని చూస్తూ ఉంటావు, ఒక పక్కన లోకంలో కావాలంటావు. లోకము కావాలి నీకు, దేవుడు కావాలి నీకు. అప్పుడు దేవుడు నీకేం చేయలేడు. ఈ పేతురు అడిగేసరికి కమాన్ నీకు అధికారం ఇచ్చాను రా అన్నాడండి. ఇచ్చేసరికి యేసు వైపు చూస్తూ పడవ దిగాడండి. పడవ దిగేసరికి నీళ్ల మీద కాలు ఆనింది. ఆశ్చర్యమైపోయింది. ఏంటి, నేనేనా? ఇన్ని సంవత్సరాలలో నా జీవితంలో నీటి మీద పాదం పెట్టి నిలబడింది నేనేనా? అమ్మో ఎంత అద్భుతం ఇది అని రెండో కాలు కొడేసి ఆనందంలో మునిగిపోతున్నాడు. మునిగిపోతూ యేసు వైపు చూస్తూ వెళ్ళేసరికి అంత దూరంలో ఉన్నాడు. కొంచెం దూరంలో వెళ్ళేసరికి ఆయన ఒక ఆలోచన వచ్చింది. అవును, నేను నడుస్తూ ఉన్నది నీళ్ల మీద కదా, మునుగుతాయేమో. చిన్న అనుమానం వచ్చేసరికి శీలమండలు మునిగినాయండి. శీలమండలు మునిగినాయి అంటే అమ్మో, శీలమండలు మునిగినాయి అంటే ఎందాకడ నేను నీటి మీద పాదం ఉంది, ఇప్పుడు శీలమండలు మిగిలిని ఆ యేసుక్రీస్తు వైపు గురువైపు చూడటం మానేసేసి కింద చూడటం మొదలెట్టాడు. అమ్మో మునిగిపోతున్నాను అనేసరికి మోకాళ్ళు తెలిపోయినాయి. అమ్మో మునిగిపోతానని, ఇంకా నేను మునిగిపోతాను. అంత దూరంలో యేసుప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళే లోపు మునిగిపోతాను అమ్మ కేకలేసేస్తాడు. అయ్యా మునిగిపోతే చచ్చిపోతాను. దేవుడు అధికారం ఇచ్చినప్పటికీ కూడా, నడవమని అధికారం ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు నీ ముందు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వైపు నువ్వు చూడకుండా నీ సమస్య వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటావో నీ సమస్యగానే ఉంటుంది. ఆ సమస్య నిన్ను మింగేస్తుంది. ప్రియులారా, ఆ సమస్య నిన్ను మింగేస్తుంది. ఆ సమస్య వైపు నువ్వు చూస్తూ ఉంటే ఆ సమస్య నిన్ను మింగేస్తుంది. ఆ సమస్య వైపు నువ్వు చూడకుండా ఉంటే దేవుని వైపు నువ్వు చూసి ఆ సమస్య తీర్చమని అడిగితే నీ దగ్గర ఏముంది? ఖాళీ పాత్రలో నింపు అని అంటే ఆవిడ వెళ్ళిపోతుందండి. అసలు విషయం ఎవరికి తెలుసు? దైవజనుడికి తెలుసు. అసలు విషయం ఎవరికి తెలుసు? దైవజనుడికి తెలుసు. ఏంటి, ఖాళీ పాత్రలు నింపమంటే వెళ్ళిపోతున్నావు. నీ ఇంటిలో పాత్రలు నిండిపోయిన తర్వాత ఇంకా నూనె ఉంటుంది అన్న విషయం ఎవరికి తెలుసు? దైవజనుడికి తెలుసు. దైవజనుడికి ఎలాగ తెలుసు? ఎప్పుడైతే మీరు లేదా నేను లేదా ఎవరైతే అవసరతలో ఉన్న వాళ్ళు దైవజనుడి దగ్గరికి వస్తారో దైవజనుడు దేవుని అడుగుతూ ఉంటాడు. దేవా, వీళ్ళు ఈ విధమైనటువంటి అవసరతలు వచ్చారు ప్రభా, ఏంటి అంటే ఫలాని విధంగా చేయమని చెప్పు, వాళ్ళని ఫలాని విధంగా చేయమని చెప్పు, ఆ ఇంటిలో పాత్రలు నింపమని చెప్పు. ఆ ఇంటిలో పాత్రలు అయిపోతే ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళ పాత్రలను తీసుకురామని చెప్పు. వాళ్ళ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి పాత్రలను అడగగానే వాళ్ళు నీకు ఇవ్వాలంటే నీవు వాళ్ళకి సఖ్యతగా ఉండాలా? భక్తిపరుడు కాబట్టి సఖ్యతతోనే ఉండుంటాడు. అడగగానే ఆ పాత్రలన్నీ నింపమని చెప్పు అని ఆడు వెళ్ళిపోతుంటే, రా అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? అలా కాదు. ఒకవేళ నీ ఇంటిలో పాత్రలు అయిపోతే ఎరువు తీసుకో, వాటిని కూడా నింపు. అంటే దేవుడు ఎంత చేస్తాడా? దేవుడు ఎలా ఇస్తాడా? కాబట్టి నువ్వు అడిగితే, నువ్వు పని అడుగుతున్నావా? నా యందు మీరును
మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయనగా మీకు ఏది ఇష్టమో అడుగు. అలా కాకుండా ఈ వ్యక్తి దైవభక్తి కలిగిన వాడు కాబట్టి దేవుడు రెస్పాండ్ అయ్యాడు. దైవభక్తి కలిగినటువంటి వాడు కాకపోతే దేవుడు రెస్పాండ్ కాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనములో దేవుడు పాపుల యొక్క మనవి అస్సలు ఆలకించడంటండి. పాపపు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పేరుకి దైవభక్తునిగా ఉంటూ పాపపు స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత అరిసిగి పెట్టినా సరే ఆయన రెస్పాండ్ అవడంటాం. చూడండి, కావాల్సి వస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ఉంటూనే మరి ఎవరు మనవి ఆలకిస్తాడో అక్కడ ఉందండి. పాపుల మనవి ఆలకించడు, మరి ఎవరు మనవి ఆలకిస్తాడు? ఎవరైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తానుసారముగా చేస్తూ ఉంటే వాళ్ళ మనవి దేవుడు ఆలకించును అని ఉన్నది. కాబట్టి పాపపు స్థితిలో ఉన్న, పాపపు తలంపులతో ఉన్న దేవుడు నీ మనవి ఆలకించడం. దైవభక్తుడు కాబట్టి రా ఎరువు తీసుకుని నింపు అన్నప్పుడు ఆవిడ ఆ పాత్రలు నింపింది. ఆ నూనె పాత్రలు నింపటం ప్రారంభించిందండి. ఆ పాత్రలతో నింపుతుంటే దార తగ్గటం లేదండి. ఏమండి, ఆవిడ దగ్గర ఉన్న నూనె పైనుంచి ఏమీ రావటం లేదు. పైనుంచి అసలేమీ దార రావటం లేదు. ఆవిడ దగ్గర ఉన్నటువంటి నూనె అధికమవుతూ వచ్చింది. అలా పాత్రలన్నీ నిండిపోయాయి. ఇంకా తీసుకురండి అంటే వెళ్తున్నారు, పిల్లలు తీసుకొస్తున్నారు, నింపుతున్నారు, వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, నింపుతున్నారు. ఇంకా ఊరోళ్ళందరిని అడిగితే ఎందుకమ్మా అంటే తర్వాత చెప్తాం, కొంచెం పాత్ర ఉండే ఖాళీగా ఉండేది ఉండే, అదిగో ఆ పాత్ర అండి అన్నీ నింపేసిన తర్వాత ఇంకా పాత్రలు ఉన్నాడు వెళ్ళి ఊరంతా ఎతికేసాము, ఇంకా వేరే ఊరికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి, ఈ ఊర్లో ఉన్న పాత్రలు ఆయన అయిపోయింది. దాని అర్థం ఏంటో తెలుసా? నూనె పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరినైనా అభిషేకించవలసి వచ్చినప్పుడు నూనెతో అభిషేకిస్తారు. అలాగే మన మీద పరిశుద్ధాత్మ అభిషేకము వస్తుంది అని ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందని. కాబట్టి నూనె అనేది పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే దీని అర్థం ఏంటంటే నీకు ఏదైతే ఉన్నదో, ఏ విధమైనటువంటి వాక్యముతో నీవు రక్షింపబడ్డావో, ఏ విధమైనటువంటి వాక్యంతో నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చబడడానికి సిద్ధంగా ఉన్నావో అదే వాక్యాన్ని పక్కన వాళ్ళకి పంచాలి. అదే వాక్యాన్ని ఆ పాత్రను నింపాలి. ఆ పాత్రలు ఏం చేయాలి? పక్కన ఉన్నటువంటి పాత్రను నింపాలి. దేనితో నింపాలి? తైలముతో నింపాలి. అంటే వారిలోకి పరిశుద్ధాత్మను నింపాలి. పరిశుద్ధాత్మ వాళ్ళలోకి ఎలా నింపబడుతుంది? ఎప్పుడు నింపబడుతుందో తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథము చూస్తే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. అంటే వాళ్లకు సువార్తను వినిపించి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకునే విధంగా నువ్వు చేయాలనేది ఒక కోణము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ పాత్రలు, వాళ్ళ పాత్రలు నీవు నింపుకో. ఇప్పుడు ఒక పని చేయి. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఉన్నాడు కదా, పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా, నీ యొక్క ఆస్తి, నీ పిల్లలు నీ సొంతంగా ఉన్నటువంటి పిల్లల్ని బానిస పని చేయటానికి, బానిసత్వంగా ఊడిగుని చేయటానికి రూపాయి కష్టము, మరి రూపాయి ఆదాయం లేకుండా పని చేయించుకోవడానికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చినాడే, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో తెలుసా? అపవాది. ఎవరిని మిరుగుదునా అని వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయి లోక సంబంధమైనటువంటి బానిసత్వంలో వాళ్ళ కట్లు గానుగలాగా తిప్పుతా పని చేయించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి వారికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఒక అవసరత వచ్చింది, ఇక్కడ సందర్భానుసారంగా అప్పుల వ్యక్తి వచ్చాడు, అప్పు తీసుకున్నావు. ఎక్కడ అప్పు తీసుకున్నావు? ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నావు కాబట్టి అప్పు ఇచ్చేసేయాలి. కాబట్టి దేవునికి మొరపెడితే ఆ అప్పు ఎలా తీరింది ప్రియులారా? ఎలా తీరింది? ఇప్పుడు
నీకు పాత్రలన్నిట్లో నూనె ఉన్నది కదా, ఏం చేస్తావంటే ఆ నూనెని అమ్ము. ఆ నూనెని అమ్మి అతను అప్పు తీరగా మిగులుతుందని చెప్పాడండి అక్కడ. చూడండి, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. పాత్రలన్నీ నిండిన తర్వాత వాడు ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు మరలా వచ్చి సంగతి చెప్పిందంట. చూసారా అయ్యా, పరిస్థితి ఎలా ఉంది, అన్నీ నిండిపోయినాయి, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆవిడకి ఆలోచన తట్టలేదు, ఏం చేయమంటావు, నిండింది. అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడండి, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతకండి. బానిసత్వం నుండి విడిపించాడండి దేవుడు. బంధకాల నుంచి విడిపించాడండి దేవుడు. అక్కడ ఎక్కడ ఏ విధమైనటువంటి బంధకాల్లోంచి విడిపించాడు? బంధకాలకు వెళ్లకుండా దేవుడు పిల్లల్ని బంధకాల్లోంచి కాపాడాడు, వారొక్క బాధల్ని తీర్చాడు. కాబట్టి ప్రార్థన శ్రమ నుండి నిన్ను విడిపిస్తుంది, బాధల నుండి నిన్ను విడిపిస్తుంది, బంధకాల నుండి నిన్ను విడిపిస్తుంది. ప్రార్థన దైవ శక్తుల నుండి నిన్ను విడిపిస్తుంది, శక్తిని ఇస్తుంది. నీకు ఒక బలం అనేది ఆవిడకు వచ్చేసింది, శక్తిని ఇస్తుంది. శ్రమ నుండి నేను విడిపిస్తుంది, దయ్యపు శక్తుల నుండి నేను విడిపిస్తుంది, బాధల నుండి నేను విడిపిస్తుంది. అద్భుత కార్యము నీ జీవితంలో జరగల చేస్తుంది. కాబట్టి ప్రతి మనిషి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారిగా ఉండాలి. ఒక చిన్న ఉపమానం చెప్పి నా మాటలు ముందుకు తీసుకెళ్తాను. ఒక కుటుంబం దేవుని మీద ఆధారపడి దేవుని పైన మాత్రమే ఆధారపడుతూ ఉంటూ ఉన్నప్పుడు వారికి కొంత సమస్య అనేది వచ్చింది. వారి పిల్లలకు ఒక అవసరతను వచ్చింది. పిల్లలు ఎదిగారు, పిల్లలకి పని కావాలి. పని కావాల్సి వచ్చినప్పుడు, అయ్యా నా పిల్లలు ఫలాని పని నేర్చుకున్నారు, కానీ ఆ పని దొరకట్లేదు వాళ్ళకి, అయ్యా పని ఇప్పించండి అయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అటుగా వెళుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక అవసరత వచ్చి మంచినీళ్ళు తాగడానికి ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి కొంచెం మంచినీళ్ళు ఇవ్వడానికి కూర్చున్నాడట. కూర్చుంటే ఆ పిల్లలు అక్కడ ఉండి మాట్లాడుకుంటూ మాటల సందర్భంలో ఈ సందర్భం వచ్చింది. పిల్లలు ఉద్యోగం కోసం చూస్తున్నారయ్యా, ఉద్యోగం కోసం చూస్తున్నారు పిల్లలు, ఉద్యోగం కావాలి అన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడట, నాకు 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీల్లో ఆ 10 ఫ్యాక్టరీలలో ఏదో ఒక ఫ్యాక్టరీలో నేను ఖచ్చితంగా పనిస్తాను. ఇదిగో కొంత డబ్బు ఉంచుకోండి, ఈ డబ్బు మీకు కొంత పనిచేస్తుంది. నేను చాలా ఉన్నవాడిని, నాకు ఈ డబ్బు పెద్ద లెక్క అయింది కాదు అని పలానా చోటకు వచ్చి చెప్పాడట. అయ్యా ఇప్పుడు మాకు కావాల్సింది పనే, కానీ మీ డబ్బు వద్దని డబ్బు వెనక్కి ఇచ్చేసారంటండి వాళ్ళు. మాకు పని కావాలి అనేసరికి కోపం వచ్చిందంటండి ఆయనకి. కోపం వచ్చిందంట. నేను ఎవరినో తెలుసా, నా అపాయింట్మెంట్ కోసం ఉద్యోగం కోసం ఎంతోమంది నా కాళ్ళకి తిరుగుతూ ఉంటారు. నేనేదో అవసరం వచ్చి మీ ఇంటికి వచ్చేసరికి నేను మీకు సహాయం చేస్తున్నాను, నా సహాయం వద్దంటున్నారంటే మేము దేవుని వైపు చూస్తామయ్యా, ఈ డబ్బు మాకు అవసరం లేదయ్యా, ఏదో ఒకటి తిని మేము ఉండగలం, ఒక పని మాకు కావాలి. అయితే ఆ డబ్బు వద్దంటున్నావు అనేసరికి అతను కోపం వచ్చింది. అతను కోపపడి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఒక మాట అన్నారట, అయ్యా మేము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా దేవుడు గొప్ప దేవుడు, మేము విశ్వసించేటువంటి దేవుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమి అనుకోము, మాకు ఇచ్చేటువంటి దేవుడు సంతోషంగా మాకు ఇస్తాడయ్యా. ఈ విధంగా మీరు శాపనార్థాలు పెడుతూ ఏదో కోపడిపోతున్నారు కదా, ఈ విధమైనటువంటి పరిస్థితి మాకు వద్దయ్యా, దేవుడు మాకు సంతోషంగా ఇస్తాడు మాకు వద్దనేసరికి అప్పుడు చెప్పారట, మీ పని మాకు వద్దు, ఇప్పుడు మేము ప్రార్థిస్తే మిమ్మల్ని రప్పించాడు కదా దేవుడు, మేము రమ్మన్నామా మిమ్మల్ని,
మేము ప్రార్థిస్తే ఇప్పుడు 10 ఫ్యాక్టరీలు ఉన్న మీరు వచ్చారు, ఆ తర్వాత 20 ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళు వస్తారు. మేము ఆ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టము, ఆ దేవుణ్ణి అడుగుతాము. మీరిచ్చేటువంటి సహాయం కోసం మేము ఎదురు చూడమని చెప్పారట. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తుని అంగీకరించినటువంటి మనము మనుషుల వైపు చూడకూడదండి. మనుషులు ఇచ్చేటువంటి సహాయం వైపు చూడకూడదు. ఆయన వైపు చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు వచ్చారు, రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు. ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చేది గొప్ప సహాయం మనకిస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ఏం చేస్తుందండి? వాళ్ళు ప్రార్థించినప్పుడు దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవ సేవకుడు ఏ విధమైనటువంటి పరిష్కారం ఇచ్చాడు? నీ దగ్గర ఉన్నటువంటి దానితోనే నీ యొక్క సమస్య పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఈ పరిష్కారం ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. నీ దగ్గర ఉన్నటువంటి దానితోనే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీకున్నటువంటి ప్రతి అవసరత నీ దగ్గర ఉన్నటువంటి దానితోనే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి నీకున్నటువంటి దాన్ని గొప్ప చేస్తాడు ఆయన. నీకున్నటువంటి ధనాన్ని గొప్ప చేస్తాడు. నీకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. యోబుకున్నటువంటి ఆస్తి చుట్టూ కంచేశాడు కాబట్టి అతను ఆ దేశంలోనే గొప్పవాడయ్యాడు. నా విషయంలోనూ నీ విషయంలోనూ కూడా ఒక కార్యం ఏదైనా చేయాలంటే, ధనం కావాలంటే, మన ఆస్తికి దేవుడు కంచె వేశాడు అనుకోండి, మన సంపాదన అంతా భద్రంగా ఉందనుకోండి, ఆ సంపాదన చాలండి దేవుని పని చేయడానికి. ఎక్కడికో ఎవరికి చేయి చాపున అవసరం లేదు. కాబట్టి దేవా నన్ను దీవించు, దేవా ఎవరికి చేయి చాపకుండా ఉండడానికి నన్ను దీవించయ్యా, నాకున్నటువంటి దాన్ని దీవించు, దానితో పని చేస్తాను. ఆ నూనెనే, వాళ్ళ నూనెనే అమ్మారు, వాళ్ళ నూనెకు దేవుడు సహాయం చేసి దాన్ని అభివృద్ధి చేసి ఉన్నటువంటి దానినే, నీలో ఏ తలంతుంటే దానిని ఆయన గొప్ప చేయబోతున్నాడు. నీకున్నటువంటి ఏదైతే ఉందో దానిని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ద్రాక్ష రసము అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి తల్లి అయిన మరియా, అయ్యా ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పిందంట. ఆయన చేసినటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు రాయడానికి భూమి చాలదట, ఆకాశం చాలదట, అన్ని అద్భుత కార్యాలు ఆయన చేశాడని అక్కడ ఉన్నది. అప్పుడు ఆ విషయం తెలియకుండా అసలు యేసుక్రీస్తు వారు అంతకుముందు నీటిని ద్రాక్షారసంగా మార్చి ఉండకపోతే మరియా ఇంట్లో నాతో పనేంటమ్మా అన్నప్పుడు, అయ్యయ్యా ప్లీజ్, ఇది మన బంధువులే కదా ప్లీజ్ అన్నప్పుడు, సరే నీ మాటను తీసుకొని నేను చేస్తాను, పనివాళ్ళు రమ్మని చెప్పాడట. పనివాళ్ళు రమ్మని చెప్తే ఆ పనివాళ్ళతో చెప్పిందంట, అయ్యా ఆయన ఏం చెప్తున్నాడో ఆ పని చేయండి. ఎప్పుడు కూడా దేవుడు చెప్పినటువంటి మాట చెప్పినట్టుగా మనం వినాలండి. నోటితో చెప్పండి ఒకసారి, దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా మనం చేయాలి, వినాలి. దైవజనుడు చెప్పినటువంటి మాట దేవుని యొక్క మాట, దైవజనుడి మాట వినాలి. కనిపించేటువంటి దైవజనుడు, కనిపించినటువంటి దేవుడు చెప్పేటువంటి మాట కనిపించేటువంటి వాక్యం ద్వారా చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట నమ్మాలి, వినాలి. విన్నవాళ్ళు బాగుపడతారు, వినని వాళ్ళు ఈ మాటలు నువ్వు విని వాటి ప్రకారంగా చేస్తే నువ్వు దీవించబడతావు. నీవు ఆ మాటలు విని వాటి ప్రకారంగా చేయకుండా ఉంటే శపించబడతావు. శాపం అనేది నీ చేతుల్లోనే ఉన్నది. శాపం, ఆశీర్వాదం అనేది కూడా నీ చేతుల్లో ఉన్నది. ఆ పని వాళ్ళు అదిగో ఆయన చెప్పినట్టు చేయండి అంటే ఆయన ఒకే మాట చెప్పాడు. 6 రాతి బాణలు ఉన్నాయంట అక్కడ. ఆ రాతి బాణల నిండా నీళ్లతో నింపండి అన్నాడు. చెప్పింది జై. కార్యం చేసేది నువ్వా దేవుడా? దేవుడు కార్యం చేస్తానని చెప్పాడు. ద్రాక్షరసంగా చేసింది ఎవరు? దేవుడు. ద్రాక్షరసంగా మార్చగలిగింది ఎవరు? దేవుడు. సముద్రాన్ని పాయలుగా చేసింది ఎవరు? దేవుడు. అవునా? ఈగలు పంపించింది ఎవరు ఐగుప్తు మీదకి? ఆ తెగుళ్ళని పంపించింది ఎవరు? ఆయన. కాబట్టి ఆయన మాట విను. ఆయన నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నా. ఆయన మాట నీకు చెప్తున్నా, విను. వింటే బాగుపడతావు, వినకపోతే పోతావు. నింపారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ నీళ్లు ముంచి విందు ప్రార్థన దగ్గర తీసుకెళ్ళమన్నాడు. ఏంటంటే నీళ్లు తీసుకెళ్ళమంటున్నారు ఏంటంటే? ఒక యజమాని చిత్తం చొప్పున నడిచేటువంటి సేవకుడు ఎవరో చెప్పమంటారా? చెప్పనా? వరి నాట్లు వేసేటప్పుడు వేరు కిందకి ఆకులు అది ఉన్నటువంటిది పైకి ఊడుస్తారు కదా. ఇప్పుడు యజమాని చిత్తం చొప్పున చేసేటువంటి వ్యక్తి ఇప్పుడుగో ఈ మొక్కని తీసుకెళ్ళి వేర్లు పైకి వచ్చేలాగాను శివుళ్ళ కిందకు వచ్చేలాగా పాతి రమ్మన్నాడు అనుకో, నోరు మూసుకుని ఏళ్ళు పైకి ఉండేలాగా శివుళ్ళ కిందలాగా పాతేసి వచ్చేసి చిత్తమండి ఏళ్ళు పైకి ఉండేలాగా
గొయ్యి తీసి ఆ పైన ఆకులు కిందకు వచ్చేలాగా నేను వాటిని పాతేసి వచ్చానండి అని చెప్పాలా. ఏది నేను చూస్తాను పదా అని ఉన్నప్పుడు వేళ్ళు పైకే ఉండాలి. ఎవడైనా వేళ్ళు కిందకేస్తాడు కానీ శివులప్పు కిందకేస్తాడు. నేను చెప్పినటువంటి మాట నువ్వు చేయలేదు కాబట్టి వెళ్ళిపో, ఇశ్రాయేలీల రాజుగా ఉండడానికి నీవు పనికిరావు అని సౌలు తోసేశాడు. అవునా? తోసేసాడా లేదా ఆయన? నేను చెప్పింది చేయి, ఆ పట్టణానికి వెళ్ళు, వాళ్ళందరినీ చంపేయి, ఆ రాజును కూడా చంపేయి, వాళ్ళు కలిగిందంతా కాల్చేతలు పారాయంటే కొన్ని తీసుకొచ్చాడు ఈయన. అలా మనం ఉన్నాం అనుకో దీవించబడిన ప్రియుల. కాబట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళి హిందూ ప్రధాని దగ్గరికి తీసుకెళ్తే, అవును ద్రాక్షరసం ఇది నంబర్ 1. అప్పుడు అందరూ తాగితే తాగిన వాళ్ళు అన్నారంట, జనులు బాగున్నప్పుడు మంచి ద్రాక్షారసం వేస్తారు, జనులు కొంచెం మత్తులు అయినప్పుడు జబ్బు ద్రాక్షారసం వేస్తారు ఎవరైనా, ఇప్పుడు కూడా నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావు ఏంటి అని అన్నారంట అందరూ. కాబట్టి చవట్లు కూడా దేవుని స్తోత్రం. కాబట్టి నీకున్నది దేవుడు దీవించాలంటే దేవుడు చెప్పిన పని నువ్వు చేయి. ఆయన బంధకాల నుంచి విడిపిస్తాడు, నేను బాధల నుండి నేను విడిపిస్తాడు. నువ్వు ప్రార్థిస్తే ప్రార్థన అనేది శక్తి వస్తుంది. దయ్యపు శక్తుల నుండి బంధకాల నుండి విడిపించి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ విధమైన కార్యాలు నీ జీవితంలో జరగాలనుకుంటే ఆయనకు చెప్పినట్టు చెయ్యి, ఆయన చెప్పినట్టు ప్రార్థన చేయి, ఆయన అడుగు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ రాజ్యం కలిగిన మా ప్రభువా, మీరు చెప్పినట్టుగా మేము చేస్తే మా జీవితంలో ఎంతో ఆశీర్వాదం ప్రభు. అలా చేయకపోతేనైనా మా జీవితం శాపంగా మారిపోతుంది. మీ చిత్తానుసారంగా మీ కుమారుడు ఇదిగో మీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. మేము కూడా నాయన మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండడానికి సాయం చేయండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్.